ట్రిగనోమెట్రీ మీద మనం ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ నేర్చుకోవాలి. మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ వన్ సైన్ థీటా, నెక్స్ట్ కాస్ థీటా, నెక్స్ట్ టాన్ థీటా. ఈ మూడే మనకి ప్రైమరీ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ని రెసిప్రోకల్ చేసా. సైన్ ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది నాకు? కోసీకెంట్. రెసిప్రోకల్ ఏంటి మ్యామ్? పెద్ద వర్డ్ అనద్దు. రెసిప్రోకల్ ఏం లేదు, సైన్ ని రివర్స్ చేసా. కాస్ ని రివర్స్ చేసా. కాస్ ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? సీకెంట్ థీటా వస్తుంది. టాన్ ని రివర్స్ చేసా, చేస్తే ఏమొస్తుంది నాకు? కాట్ థీటా వస్తుంది. ఇవి మనకున్న 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఈ రేషియోస్ తెలిస్తే సరిపోదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆల్వేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి వెళ్తాం మనము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, థీటా వాల్యూ ఫిక్స్ చేసాం మనము. ఫిక్స్ చేసి ఇప్పుడు నాకు సైన్ థీటా అని అడిగాను అంటే సైన్ థీటా అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చేస్తే నాకు సైన్ వస్తుంది. మరి కాస్ థీటా ఎప్పుడు వస్తుంది నాకు? కాస్ థీటా కావాలి అంటే సేమ్ థీటాకి ఇందాక ఆపోజిట్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు థీటాకి అడ్జసెంట్ అంటే థీటాని ఆనుకొని ఉన్నది. థీటాకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఏమని రాస్తాం నాన్న? అడ్జసెంట్ అంటే దేనికి అడ్జసెంట్? ఆపోజిట్ అంటే థీటాకి ఆపోజిట్, అడ్జసెంట్ అంటే థీటాకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని రాస్తాం. విచ్ ఈస్ నథింగ్ బట్ అడ్జసెంట్ అంటే నాకు ఇక్కడ బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఎంత నాకు? ఏబి. సైన్ కాస్ ఇలా స్టాండర్డ్ గా నేర్చుకుంటాం. టాన్ థీటా కావాలి నాకు. టాన్ కి ఇప్పుడు మస్తు ఫార్ములాలు చెప్తా చూడండి. టాన్ అంటే నేను దాన్ని ఎయిదర్ సైన్ థీటా బై కాస్ థీటా రాసుకోవచ్చు. టాన్ అంటే సైన్ బై కాస్ రాసుకోవచ్చు. టాన్ ఏమవుతుంది నాకు? ఇప్పుడు ఇది బై ఇది చేస్తే ఏం మిగులుతుందమ్మా నాకు? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సైన్ ని రివర్స్ చేస్తే వచ్చింది అంటే కొసెక్ అంటే ఏమైతుంది నాకు? హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సీకెంట్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఫైనల్లీ కాట్ అంటే టాన్ ని రివర్స్ చేయాలి అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్.